మీరు ఎవరినిచ్చినా 35 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళందరినీ మాకు ఇవ్వండి, మేము చూసుకోండి. అది మీరు ఆల్రెడీ చేశారు. శివశంకర్ గారికి కూడా ఐడియా ఉంది, ఆయన చాలా బాగా అద్భుతంగా మాట్లాడారు. నేను అందుకని మాకు అవకాశం కల్పించండి. యువజన కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రామారావు గారిని మనం జిల్లా కమిటీ తరఫున సన్మానించుకుంటాము. వారి సహకారంతో జిల్లాలో అన్ని కమిటీలు కాంగ్రెస్ కమిటీ తరఫున చిరు సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున సన్మానం చేస్తాం. శివశంకర్ గారు పరమనేరు ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్ అండ్ ఆల్సో న్యూలీ అపాయింటెడ్ స్టేట్ ఆప్షన్ మమతా నాయుడు శివశంకర్ గారు పరమనేరు ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్ అండ్ ఆల్సో న్యూలీ అపాయింటెడ్ స్టేట్ ఆప్షన్ మమతా నాయుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుని ముందుగా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకి అలాగే ప్రెస్ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ కమిటీ చేస్తున్నటువంటి రాష్ట్ర పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాకు వచ్చేసాం. ఈరోజు రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, నిరుద్యోగ సమస్యలపైన మేము యువజన కాంగ్రెస్ నౌకరీ దో నషా నహీ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అలాగే శక్తి అభియాన్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే నౌకరీ దో నషా నహీ ఏంటంటే ఈరోజు మోడీ ప్రభుత్వం అనండి, కూటమి ప్రభుత్వం అనండి, యువకులకి నిరుద్యోగం పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుని చూస్తూ వారిని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి వాళ్ళకి న్యాయం చేయాలి. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో యువకులకి సంవత్సరానికి 2 కోట్ల జాబులు అన్నారు, అలాగే కూటమి ప్రభుత్వం వస్తే నిరుద్యోగ భృతి అన్నారు. మీరు ఇవేమీ చేయకుండా కాలయాపన చేస్తూ యువకుల్ని మత్తుకు బానిసలు చేసే విధంగా తయారయ్యేటట్టుగా మీ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. అంటే అలాగే విశాఖపట్నం జిల్లాలోని ఎలక్షన్స్ ముందు పెద్ద కంటైనర్ 20,000 టన్నులు గంజాయి మాదక ద్రవ్యాలని పట్టుకున్నారు. మరి వీటి మీద కూడా ఎంక్వైరీ లేవు, ఏమీ లేవు. మరి యువతకు మీరు ఇస్తున్న సందేశం ఏంటని చెప్పేసి మేము ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఇటువంటి చర్యలు చేస్తే కానీ మేము యువజన కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మరి మిమ్మల్ని ప్రభుత్వాలను ఎండగట్టే విధంగా చేస్తామని చెప్పేసి యువజన కాంగ్రెస్ తరఫున తెలియజేసుకుంటున్నాం. మరి శక్తి అభియాన్ అంటే ఏదైతే సోనియా గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ రోజుల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఆవిడ ఆకాంక్ష, అది ఈరోజు యువజన కాంగ్రెస్ చేపడుతుంది. ఏంటంటే ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా మహిళలు ముందు ఉండాలి, మహిళలు పైకి రావాలి. అది పొలిటికల్ అవ్వచ్చు, లేకపోతే బిజినెస్లో అవ్వచ్చు, లేకపోతే ఇంకే రంగంలోనైనా సరే మహిళలు ముందుకు ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ వారికి ప్రోత్సాహాలు అందించాలని చెప్పేసి ఇందిరా అభియాన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొని వారికి ఏంటంటే కొంతమంది గ్రూప్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ఫెలోషిప్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాన్ని మేము ఈ రాష్ట్రంలో ఆల్రెడీ ప్రతి జిల్లాలో కొన్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా చిత్తూరు జిల్లాలో మన జిల్లా అధ్యక్షులు భాస్కర్ గారు, అలాగే మన డివైసీ అధ్యక్షులు కేశవరాజు గారి ఆధ్వర్యంలో ఈ శక్తి అభియాన్ని ఇంకా మనం మంచి క్లబ్స్ క్రియేట్ చేసి వాళ్ళ కూడా నైపుణ్యాన్ని క్రియేట్ చేసి ఇందులో ఫెలోషిప్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో మరి విద్యుత్ ఛార్జీలు చూసుకుంటే సుమారు 18,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపే విధంగా చేస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు వచ్చిన తర్వాత ప్రజలు సంక్షేమం కానీ అలాగే ప్రజలకి హ్యాపీనెస్ లేకుండా మీరు వచ్చిన వెంటనే సుమారు 6 నెలలు కూడా కావట్లేదు 18,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపుతున్నారంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి.
ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఎక్కువ ఏంటంటే పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అలాగే మొన్న గొంతులు పూడ్చడానికి మీకు పబ్లిసిటీ ఎందుకయ్యా? మీరు చెప్తే ఆర్ఎన్బిఓలో లేకపోతే ఇంకెవరో చేస్తారని మీరు వెళ్ళి గొంతులు పూడ్చడానికి పెద్ద పబ్లిసిటీ చేశారు. ఎంత డబ్బులు ప్రభుత్వ ప్రజల సొమ్ముని మీరు వేస్ట్ చేస్తున్నారో మీరు ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఉంది. ఈరోజు ఇసుక చూసుకున్నట్టయితే ఇసుక మాఫియా, ఇసుక ఉచిత ఇసుక అన్నారు, ఇసుక మాఫియా. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, లేదు. సిలిండర్లు ఫ్రీ అన్నారు, దీపం పథకం 2 అన్నారు. ఈ రోజు చూసుకుంటుంటే ఆయన చెప్పిందని దీపం 2 అంటే మనం 2 కొవ్వొత్తులు పెట్టుకొని మనం ఆ దీపాల్లో బ్రతికే విధంగా దీపం 2 అని చెప్పేసి వాళ్ళు లాంచ్ చేశారు. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఇదే జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి జిల్లాలోని చిన్నపిల్లల పైన అత్యాచారాలు జరుగుతుంటే మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు? ఇటువంటి తరుణంలో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు సంక్షేమాన్ని ప్రజల్ని హ్యాపీగా ఉంచాలని అనుకుంటే, మంచి ప్రభుత్వాన్ని అనుకుంటే మీరు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకి మేలు చేయాలని చెప్పేసి మీ యువజన కాంగ్రెస్ తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో మీరు ఇటువంటి చర్యలు చేయకపోతే ఉచిత బస్సు అన్నారు, 1500 రూపాయలు మహిళలకు అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు, ఇవేమీ లేవు. సూపర్ 6 అంటే అటర్ ఫ్లాప్ అయ్యింది. మీరు చేత కాకపోతే దిగిపోండి. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో అవనివ్వండి, దేశంలో అవనివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజలకు సంక్షేమాన్ని కానివ్వండి, ప్రజలకి మంచి జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే చేయగలదని చెప్పేసి మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.